చాలా మాదిగలంటే అంత చులకన భావం ఉండటం అనేటువంటిది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా నాకు మంచి మిత్రుడు, ఒక బీసీ నాయకుడు. మరి అంత దున్నపోతు అని లక్ష్మణ్ అనాల్సినంత అవసరం ఏముండే, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది? దాని విషయంలో ఇంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు. నేను పొద్దుగాల నుంచి కూడా 2 సార్లు ట్రై చేశాను, అసలు ఏం జరిగిందో కనుక్కుందామని కూడా. కానీ ఆయన దగ్గర నుంచి స్పందన లేదు. నేను ఫోన్ చేశాను, 2 సార్లు చేశాను. అయితే మా లక్ష్మణ్ గారి దగ్గరికి ఇదే ఇష్యూస్ మీద, ఈ యొక్క అమరవీరులకు సంబంధించి ఈ 4 డిమాండ్స్ మీద కూడా రాత్రి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి డిమాండ్స్ అన్ని తీసుకొచ్చి పరిష్కారం చేయాలని చెప్పడానికని ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే ఆయన ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు. ఆయన అంత పెద్ద మాట మరి ఒక దున్నపోతు అనే పదం ఆయనకేం తెలుసు? దున్నపోతు అంటే ఎంత బాధాకరమో ఒకసారి సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు.